శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులరా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అందరిని బట్టి ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయుటకు ఆనందిస్తున్నాను. రండి, ఈ దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినపు వాక్య ధ్యానము కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం మనందరం కలిసి ధ్యానించుకుందాం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. మన దేవుడు పరిశుద్ధుడు అని మీకు తెలుసు కదా. మన దేవుడు నీతిమంతుడని మీకు తెలుసు కదా. మన దేవుడు ఆయన నిర్దోషి అని మీరు ఎరిగి ఉన్నారు కదా. దేవుడు ఆయన మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమను కురిపించువాడు, ఆయన కృపను మన పట్ల కురిపించువాడు. అందుకే ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన యందు ఏ లోపము లేదు ప్రియులారా. అందుకే దేవుడు మనల్ని కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? పరిశుద్ధులుగా మనం ఉండాలని కోరుకుంటాడు. మనం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసా? నీతిమంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మన యందు ఏ దోషము ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు. మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క హృదయ వాంఛ ప్రియులరా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన ఎలా ఉన్నాడో అలా మనం ఉండడానికి ప్రయాసపడాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనము దేవుని వలె ఉండడానికి మనం ప్రయాసపడట్లేదు. దేవుడు మనలో పెట్టినటువంటి గుణాలను మనం కాపాడుకోవడానికి మనము ప్రయత్నపడట్లేదు ప్రియులారా, ప్రయత్నపడట్లేదు. ఇజ్రాయేలీల్లో కూడా దేవుడు ఏం ఎతికాడు అనంటే పరిశుద్ధతను ఎతికాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, నేను ఇజ్రాయేలీల్లో నీతిని వెతికాను కానీ వారిలో నీతి కనబడలేదు, వారిలో బలాత్కారం కనపడింది. వారిలో పరిశుద్ధతను నేను ఎతికాను కానీ వారిలో పరిశుద్ధత కనబడలేదు. వారిలో న్యాయాన్ని నేను వెతికాను కానీ వారిలో న్యాయము కనబడలేదు కదా. దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత ఆయన హృదయం నొచ్చుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకు జీవితం ఇచ్చి, దేవుడు మనకు సమస్తం అనుగ్రహించి, దేవుడు మనకు మంచి చక్కటి కుటుంబాలను దయచేసి, చక్కటి సంఘాలను దయచేసి కదా, మంచి స్నేహితులను దయచేసి, ఆయన ఆరోగ్యంతో ఆయుష్తో ఆశీర్వాదాలతో మనల్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుని యందు మనం ఎంత నమ్మకం కలిగి బ్రతకాలి. ఇజ్రాయేలీలను కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు నడిపించాడు. వారిని అక్కడి నుంచి విడిపించి వాగ్దాన భూమికి తీసుకొని వస్తే దేవుడు వారి జీవితాలలో ఎన్నో మేలులు చేస్తే ఇజ్రాయేలీలు దేవుని యందు నమ్మకస్తులుగా బ్రతకలేకపోయారు. ఇజ్రాయేలీలు దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతకలేకపోయారు. దేవుడు ఆశించినటువంటి ఫలాలు వారిలో కనబడలేదు. దేవుడు ఆశించినటువంటి ప్రేమ, నీతి, న్యాయము ఇవన్నీ ఇజ్రాయేలీల్లో లోపించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు తిరిగి మరలా బానిసత్వానికి వారిని అప్పగించేశాడు. తిరిగి మరలా చెరలోనికి దేవుడు వారిని పంపించేశాడు. అనేక మంది అన్య రాజుల దగ్గర ఇజ్రాయేలీలు బానిసలుగా మారిపోయారు. ఇజ్రాయేలీలు దాసులుగా మారిపోయారు. ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఇజ్రాయేలీలు. అంత గొప్ప ఆధిక్యత పొందినటువంటి ఇజ్రాయేలీలు దేవునికి దూరమైపోయి వారి జీవితాలను చెడిపేసుకున్నారు ప్రియులారా. దేవుడు ఇదిగో ఆశీర్వదించాల్సి ఉండగా దేవుడు శపించాడు. దేవుడు దీవెనలు ఇవ్వాల్సి ఉండగా దేవుడు వారికి ఏమి ఇచ్చాడో తెలుసా? బానిసత్వాన్ని ఇచ్చాడు. దేవుడు వారిని అనేకుల దగ్గర దాసులుగా దేవుడు వారిని ఉంచేశాడు అనంటే వారి ప్రవర్తన చెడిపోయింది, వారి జీవితం చెడిపోయింది. వారి జీవితాలను నాశనం చేసుకున్నారు ప్రియులారా. వారి జీవితాలలో సంతోషం లేదు, వారి జీవితాలలో ఆనందం లేదు, వారి జీవితాలలో ఇదిగో వారు సంతోషపడగలిగినటువంటి స్థితిని వారు కోల్పోయారు. కారణం ఏంటి అనంటే దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకకపోవడం వలన. దేవుడు ఈరోజు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నీతిమంతుని యొక్క కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. మీ కష్టార్జితము అనేక సార్లు మీరు అనుకుంటుంటారు, నేను సంపాదిస్తున్నాను కానీ నా చేతిలో నిలబడట్లేదు, నేను సంపాదిస్తున్నాను కానీ నా కుటుంబానికి అది పనికి రావట్లేదు, నేను సంపాదిస్తున్నాను ఎంతో వృధా అయిపోతుంది అన్నటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీతిమంతుని యొక్క కష్టార్జితము జీవదాయకమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు నీతి కలిగి ఉండండి, ఆయన యందు దేవుడు కోరుకున్న జీవితాన్ని ఆయనకి కనపరచండి. మీ కష్టార్జితాన్ని దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? జీవదాయకముగా మారుస్తాడు.
మీ కష్టార్జితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ కష్టార్జితాన్ని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, అది వృధాగా పోనివ్వకుండా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే విధముగా జీవదాయకముగా దేవుడు చేస్తాడు. ప్రియులారా, నమ్ముతారా? దేవుడు చేసినటువంటి ఈ వాగ్దాన భరితమైనటువంటి మాటను ఆయన మీ అందరి జీవితాల్లోనూ నెరవేర్చునుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.